तेलंगाना के मेरा साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय के द्वारा सभी को सविनय स्वागत। आज हम इस वीडियो में आने वाले जेएल प्रश्न पत्र में प्रश्नों का रूप किस रूप में रहती है और उसके साथ साथ डिग्री फाइनल ईयर थर्ड ईयर जो अकाडमी बुक में 5th सेमेस्टर और 6th सेमेस्टर में क्या क्या रहते हैं उसके बारे में हम चर्चा करेंगे। उससे पहले हम जो मदीना हिंदी विद्यालय के द्वारा हर वीडियो में आपको जागरूक करने के लिए, चेतावनी करने के लिए और आपको लक्ष्य पर दृष्टि लाने के लिए मदीना हिंदी विद्यालय के द्वारा एक अच्छी बात कही जाती है। उसी तरह हम अच्छी बात से प्रारंभ करके जो आने वाले जेएल में प्रश्न किस रूप में आने अवकाश है उसके बारे में चर्चा करेंगे और उसके बाद बीए थर्ड ईयर अकाडमी बुक के बारे में भी हम चर्चा करेंगे। पहले जो हम बताते हैं कि एडिटिंग ऑप्शन कब आएगा, इस रूप में कुछ अध्यापक और अध्यापिकाएं हमारे जो यूट्यूब में या ऐप में प्रश्न किया जाता है, जो डरने की ज़रूरत नहीं है, ज़रूर एडिटिंग ऑप्शन आएगा और हमको इन्फॉर्मेशन आने के बाद आपको यूट्यूब में साथ ही हम बताते हैं या ग्रुपों में भी आपको जो सही रूप में आने के विषय आपको सामने पेश करते हैं। अब प्रेजेंट जो टीआरटी के भी नोटिफिकेशन आने वाले संभावना है, क्योंकि जो सरकारी के अध्यापक और अध्यापिकाओं के जो ट्रांसफर्स और प्रमोशन भी जनवरी 27 से लेकर मार्च 3 तक पूरा प्रोसेस कंप्लीट हो जाएगा। उसके बाद 100% to 200% टीआरटी नोटिफिकेशन आता है और उसके पहले टीजीटी गुरुकुला नोटिफिकेशन भी आएगा। जो गुरुकुला नोटिफिकेशन में टीजीटी हिंदी और पीजीटी हिंदी जो पोस्ट रहना, यह अल्लाह से हम जो दुआ मांगते हैं और टीआरटी हिंदी में भी अधिक से अधिक हिंदी जो पोस्ट रहने के लिए भी अल्लाह से दुआ मांगते हैं। हम एक व्यक्ति का सुनने पर उसकी विजय की स्फूर्ति लेना चाहिए। ఎవరైనా సరే మనం ఒక విజయాన్ని సాధించినప్పుడు, ఎటువంటి విజయాన్ని సాధించినప్పుడు అంటే ఒక హిస్టరీ అనేది వాళ్ళ నుంచి స్టార్ట్ అయినప్పుడు అలాంటి విజయాలను మనం స్ఫూర్తిని తీసుకోవాలి। అలాంటి విజయాలమే ఇక్కడ కేరళలో ఈ సునేంద్ర సన్ అనే చెప్పే ఒక డ్రాప్ అవుట్ అంటే 9th క్లాస్లోనే చదువు మానేసిన ఒక పేద పిల్లవాడు, చాలా गरीब परिवार में रहने वाले उस जो बालक आ పిల్లవాడు చిన్నప్పుడు బీడీలు కట్టుకుంటూ హోటళ్లలో పనిచేసుకుంటూ ఇంత కష్టపడి ఈరోజు అమెరికాలోని టెక్సాలో జడ్జిగా ఆయన ప్రమోట్ కావడం జరిగింది। ఇది చిన్న విషయం కాదు। ఇది అదే నేను చెప్తున్నాను, మనం చదవడానికి పేదరికాలు ఇవి కాదు। ఏముండాలి అంటే మన యొక్క కష్టాలు పోవాలనే తపన ఉండాలి, ఆ తపనలో నిజాయితీ ఉండాలి, ఆ తపనలో మన యొక్క భవిష్యత్తు మీద భయం ఉండాలి, మన కుటుంబం మీద అపారమైన ప్రేమ ఉండాలి, మన కుటుంబం కష్టపడకూడదనే ఒక గొప్ప ఆశయం ఉండాలి। వాళ్లకు మనం ఏమి గొప్ప ఉన్నతమైన శిఖరాలకు తీసుకుపోయినా పర్వాలేదు, కానీ సాధారణమైన జీవితంలో కష్ట నష్టాలు లేకుండా హ్యాపీగా బతికే లైఫ్ ఇవ్వాలని మనం కష్టపడాలి। మన తపనలో నిజాయితీ ఉండాలి, కష్టం ఉండాలి। ఆ కష్టం ఎలా ఉండాలి అంటే భగవాన్ పసంద్ కర్నా చాహియే, అదే ఆయన భగవంతుడు చూస్తాడు। కాబట్టి ఈయన కేరళలో ఒక చిన్న డ్రాప్అవుట్, బడి మధ్యలో మానేసిన ఒక డ్రాప్అవుట్ ఈరోజు అమెరికాలో టెక్సాన్ అనే దాంట్లో జడ్జిగా అయిందంటే
అది చిన్న విషయం కాదు. ఈ మధ్య 2 రోజుల పేపర్లో కూడా వచ్చింది, మనం అందరం చూసుంటాము. దినసరి కూలీగా పనిచేసే ఒక వ్యక్తి యొక్క కూతురు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ జడ్జిగా కూడా ఆమె సెలెక్ట్ కావడం జరిగింది. అదే నేను చెప్తున్నాను, మేరా సాథీ హిందీ అధ్యాపక और అధ్యాపికాయే, అతి ఆత్మవిశ్వాసం పెట్టుకోకుండా కాన్ఫిడెంట్గా చదవండి. అలాగే ఏ విషయం సరే నిరంతర శ్రమ పడినా చాయి, ఎల్లప్పుడూ మనం కష్టపడాలి. నువ్వు ఎంత కష్టపడ్డా ఈ 8 నెలలు మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకో. దీని తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పోస్టులు ఉండవు. కాబట్టి ఈ ఏజ్ను దృష్టిలో ఉంచుకొని మీరందరూ బాగా చదవాలని మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి వారము మనము యాప్లో ఎగ్జామ్ పెడుతున్నాము. ఆ యాప్లో పీడిఎఫ్ ఫైల్స్ పెడుతున్నాము, అవి అక్కడ ఉపయోగించుకోండి. అలాగే మనము యాప్ను కొంతమంది డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మన వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాము ఫ్రీగానే. మీరు దాన్ని ఫ్రీగానే ఉపయోగించుకోండి. అందుకు మీకు ఈ మదీనా హిందీ విద్యాలయం ఎప్పుడు కూడా మీకు తోడు ఉంటుంది. అలాగే ప్రతి చాప్టర్, ప్రతి యూనిట్ మీద అబ్స్ట్రాక్ట్ వీడియోలు కూడా పెడతాము. మనం బాగా గుర్తుపెట్టుకోండి, మనం చిన్నపిల్లలము కాదు. మనము జస్ట్ ఒక హింట్ తీసుకొని ఆ హింట్ ప్రకారమే మనం చదువుకొని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప మనము ప్రతి దాన్ని మీరు చెప్పాలి, మేము చేయాలి అని ఇట్లా భావనలు పెట్టుకోవద్దండి. జస్ట్ మీరు హింట్ ఇస్తే చూడండి, మ్యాథమెటిక్స్లో a+b² అనే ఒక సూత్రం నేర్చుకుంటే చాలు. a+b² అంటే a² + 2ab + b². ఆ సూత్రం నేర్చుకుంటే చాలు, దాని మీద 100 లెక్కలు నువ్వు చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్ థియరీని మనం ఫాలో కావాలి. జస్ట్ జ్ఞానమార్గ్ గురించి మేము చెప్తాను. నేను కంపల్సరీగా హిందీ సాహిత్యం ఇతిహాస్ గురించి చెప్తాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే ప్రథమ భాష గురించి మనము ఆ విషయాలు కూడా తెలియజేసుకుంటాము. అలాగే మన హిందీ సాహిత్యం గురించి కూడా మనము అన్ని వీడియోలు ఫ్రీగానే మీకు చెప్పడం జరుగుతుంది. ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా మీరు చదువుకుంటే చాలు. ఎందుకంటే మనం అందరం కూడా సాటి అధ్యాపకులము. మనం ఒక అధ్యాపకులము యొక్క కులం మంది. మనమందరం కూడా అన్నదమ్ముల వల్లే ఉండాలనేదే మదీనా హిందీ విద్యాలయ ద్వారా మేము ఒక చిరు ప్రయత్నంగా ఇది మీకు సహాయం చేస్తున్నాము. కాబట్టి ఏ యాప్ అయినా తీసుకోండి, వాటితో పాటు మన వీడియోస్ కూడా చూసుకుంటూ దాన్ని చదువుకుంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే మంచి సదుద్దేశంతోనే మదీనా హిందీ విద్యాలయ ద్వారా. ఎందుకంటే కష్టాలు ఎలా ఉంటాయనేది, మేము జాబ్ సాధించడానికి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరు ఆ కష్టం ఇంతకుముందన్నా మనకి ఇన్ని టెక్నికల్ సంబంధించిన విషయాలు లేవు, ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. పుస్తకాలు తీసి చదవండి. అలాగే మనం మొన్న యూట్యూబ్లో ఒక ప్రశ్న పెట్టినాం చూడండి. ఆ ప్రశ్న పెట్టిన తర్వాత నేను మన మెటీరియల్లో చూస్తే, మన మెటీరియల్లో ఈ పేజీలో ఉంది చూడండి, ఎంత గొప్పగా ఉందా అంటే 313వ పేజీలో పార్ట్ 1లో ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. మనం రోజు యూట్యూబ్ ద్వారా 2 ప్రశ్నలు మీకు పెట్టడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రతి బిట్టు మనకు చాలా ఇంపార్టెంటే. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాయండి. పీడిఎఫ్ ఫైల్స్ పెట్టుకుంటాము, వాటిని కూడా మీరు చదువుకోండి. మేము పీడిఎఫ్ ఫైల్స్ను, ఎగ్జామ్స్ పేపర్లను మీరు ప్రింట్అవుట్ తీసుకునే విధంగా ఆప్షన్ కూడా పెట్టాము. ఆప్షన్ కూడా మీరు ఉపయోగించుకోండి. మంచిగా మీరు జేఎల్ కొట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మన లైఫ్ మనదే. కాబట్టి మన పుస్తకాలు ఎవ్వరికి ఇవ్వకూడదు. మనం ఏం చదువుతున్నాం కేవలం పక్కవాడికి చదువుతున్నాను, కష్టపడుతున్నాను అని మాత్రమే చెప్పాలి. కానీ ఎందుకంటే జగనా ఔర్ జగానా అని చెప్పిండ్రు. కాబట్టి మీరు దయచేసి మీ లైఫ్, మీ కుటుంబము మీ మీదనే ఆలోచించాలి. తనకు మాలిన ధర్మము చాలా ఇంపార్టెంట్. అది తప్పు కాదు, అది వాస్తవమే. అలాగే మన మెటీరియల్ కూడా మనం అద్భుతంగా ఈ డాక్టర్ భోలానాథ్ తివారీ, డాక్టర్ నాగేంద్ర, అలాగే దక్షిణ భారత హిందీ ప్రచార సభ, ఇలా అన్ని పుస్తకాల నుంచి మనము అద్భుతంగా తయారు చేయడం జరిగింది. అన్నిటినీ 5 యూనిట్ల ప్రకారం సెట్ చేయడం జరిగింది. అన్ని పుస్తకాలు గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి కొన్ని మైక్రో సంబంధించిన
ప్రింటింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా చిన్నగా ఉంటాయి కొన్ని పేజీలు. వాటిని మీరు సహృదయంతో అర్థం చేసుకొని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన మెటీరియల్ చాలామంది ఆదరిస్తున్నారు, బాగుందని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. బాగుంది బాగలేదు అనేది ఇప్పుడు కాదు, మనము ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత దీంట్లో నుంచి రావాలని మేము ప్రతిరోజు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు జేఎల్ గ్రీనింగ్కు తీసుకోవాలని, మంచిగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మదీనా హిందీ విద్యాలయం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కాబట్టి మన కుటుంబం మన మీదనే ఆధారపడింది కాబట్టి, మన కుటుంబానికి మనమే హీరోలం కాబట్టి, విలన్ కాకుండా హీరోగా మనం అయ్యి మన కుటుంబాన్ని నిలబెట్టుకుంటే మన కుటుంబం జీవితాంతం సంతోషంగా ఉంటుంది, సమాజంలో మనకు గౌరవం ఉంటుంది, మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి. వీటన్నిటికీ ఒకటే మంత్రము, నిజాయితీతో కష్టపడ్డమే. అదొక్కటే చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము. जो हम आने वाले TSJL प्रश्न पत्र पेपर 2 में प्रश्नों के प्रारूप किस रूप में रहते हैं, ప్రశ్నలు ఏ విధంగా మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఒక చిన్న డిస్ప్లే ద్వారా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. ప్రశ్నలు మొత్తం మనకు తెలుసు 150 ప్రశ్నలు ఉంటాయి మనకు. ప్రతి బిట్టుకు మనకు 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇది మన సబ్జెక్టుకు సంబంధించింది. 5 యూనిట్ల ప్రకారము సిలబస్ ప్రకారము 5 యూనిట్లు అంటాడే కానీ 5 యూనిట్లతో పాటు సిలబస్ కాపీలో మీరు బాగా గమనించండి, పీజీ లెవెల్ అని ఉంది పేపర్ 2లో. पीजी लेवल అంటే प्रथम भाषा के पुस्तकों के साथ साथ इंटरमीडिएट और डिग्री और एनी यूनिवर्सिटी एक पीजी पुस्तकों को गहन रूप से अध्ययन करना चाहिए. 5 యూనిట్లు ఉన్నాయి కదా అని ఇవి మాత్రమే చదివితే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. इसलिए मेरे साथी अध्यापक और अध्यापिकाएं नादान के रूप में ना रहना चाहिए. ఈ మధ్య రీసెంట్గా ఒక టీచర్ నాకు ఫోన్ చేయడం జరిగింది, సాటి ఉపాధ్యాయుడు. ఏం చెప్పినాయంటే జస్ట్ ఒక 2 or 3 days బ్యాక్ ఫోన్ చేసి ఏమన్నాడా అంటే, సార్ అప్లికేషన్ పెట్టేసినాను, ఏం చదవాలో నాకు అర్థం కావడం లేదు, ఏం చేయాలి అని నాకు ఫోన్ చేసిండు. వెంటనే నా మిత్రుడికి తెలియజేసిన నా సార్కు, ఏం చేయాల్సిన పని లేదు, నువ్వు చదువు మానేసి వేరే పని చూసుకో అని చెప్పిన. ఇంత అమాయకంగా, ఇంత లేజినెస్, ఇంత నెగ్లెక్ట్ అనేది ఎప్పుడు కూడా పనికిరాదు. అప్లికేషన్లో జనవరి 10కి క్లోజ్ అయిపోయింది. ఈరోజు దాదాపు జనవరి ఎండింగ్లో ఉన్నాము, అంటే జనవరి అంతా అయిపోయింది. డిసెంబర్లో నోటిఫికేషన్ వారం ముందు పడింది, అంటే డిసెంబరు జనవరి 60 రోజులు అయిన తర్వాత ఆ మిత్రుడు నాకు ఏం చదవాలి నాకు అర్థం కావడం లేదు, ఏమేమి చదవాలి అంటే, ఏమీ చదవాల్సిన పని లేదు, నువ్వు మానుకొని వేరే పని చూసుకో మంచిది అని చెప్పిన. హమారీ జో మెహనత్ కిస్ రూప్ మే రహనా చాహియే, తీసుకోవాలి మెటీరియల్ వెంటనే తీసుకోవాలి. మా మెటీరియల్నే కాకుండా ఏదైనా సరే ముందు పుస్తకాలన్నీ గ్యాదర్ చేసుకోవాలి. ఆ గ్యాదర్ 2-3 రోజులు పలానా రోజు తీసుకుందాము అంటే, మనకు జ్వరం వచ్చినప్పుడే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే తగ్గుతుందే కానీ, మనం జ్వరం వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత తీసుకుందాము, రోగం వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత తీసుకుందాము అని ఆలోచిస్తే మన బాడీ డ్యామేజ్ జరిగి ఎందుకు పనికి రాకుండా మనం పోతాం. కాబట్టి చిన్న చిన్న పుస్తకాలు మనం కొనేటప్పుడు ఆ పుస్తకాల విలువను మనం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. ఆ పుస్తకాల్లో ప్రామాణికత ఉందా లేదా అనేది మాత్రమే చూడాలి, దాన్నే ఫాలో కావాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము. చూడండి, ఇక్కడ నేను ఒక 4 టైప్ క్వశ్చన్స్ మీకు ఈ శాంపట్ పర్ మై దిఖా రహా హూం. ఒక మొదటి ప్రశ్న చూడండి, హిందీ శబ్దు. ఈ 4 ప్రశ్నలు కూడా గతంలో ఎగ్జాములలో, జేఎల్లో మరియు టీజీటీలో, టీఆర్టీలో వచ్చే ప్రశ్నలే నేను డిస్ప్లే చేసినాను. నేను ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి, హిందీ శబ్దు ఇస్ భాషా మే అవతరితి హుయి అని ఉంది. ఆప్షన్ గ్రీకు, ఫారసీ, లాటిన్, రోమ్. ఇది మనకు తెలుసు. డైరెక్ట్ బిట్టు ఏం పెట్టేస్తామంటే ఫారసీ అని పెట్టేస్తాం. అంటే మనం ఒక క్వశ్చన్ పేపర్ను తయారు చేసేటప్పుడు ప్రొఫెసర్లు అందరూ కూడా బ్లూ ప్రింట్ను ఆధారంగా తయారు చేస్తారు. బ్లూ ప్రింట్ అంటే అర్థమైందా అంటే, సగటు విద్యార్థి పెట్టే క్వశ్చన్స్ ఒక 60 ఉంటే
అంటే మినిమం 50%. అంటే 150లో 75 ప్రశ్నలు అందరూ పెట్టగలిగేటట్లే ఉంటాయి. ఇక 75 నుంచి ఇక 150 ప్రశ్న వరకు పెరిగే కొలది ఏమవుతుందంటే ఈ 75 మిగిలిన 75 ప్రశ్నల యొక్క పర్సంటేజు కాఠిన్యత పెంచుకుంటూ వెళ్తాడు. ఆ కాఠిన్యత పెంచుకుంటూ పోయిన దాన్ని మనము ఎక్కువ పుస్తకాలు రెఫర్ చేసి ఎక్కువ ఎగ్జామ్స్ మనం రాస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకోసమే మన యాప్లో ఇక జనవరి ఎందుకంటే వారం వారం ఇప్పుడు ఎందుకు పెడుతున్నామా అంటే ముందు సిలబస్ చదవాలి, చదివిన తర్వాత పెట్టాలి. కొందరు ఏం చేస్తున్నారా అంటే చదవకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్లన్నీ రాసుకుంటూ పోతే దీంట్లో నుంచి బిట్లు వస్తాయి, నాకు ఉద్యోగం వస్తుందని లక్కీ లాటరీ లాగా ఆలోచిస్తున్నారు. ఆ విధంగా తగలాలంటే లాటరీ టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 రావాలి, భారతదేశం అంతా కోటీశ్వరులు కావాలి. అలాగే ఏదో ఒక నేను చాలా మంచివాడిని, చాలా అదృష్టవంతుణ్ణి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, బిట్లలో నేను ఏది పెట్టినది కరెక్ట్ అవుతుందని రాళ్ళేస్తే వాడు నిజ జీవితంలో రాళ్ళేసుకుంటూ ఉండాల్సిందే తప్ప జీతం తీసుకోడు. కాబట్టి 75 బిట్లు మనం పెట్టగలుగుతాం అందరం. 75 నుంచి 150 బిట్టు చదవడం కోసమే, పెట్టడం కోసమే మనం ఎక్కువ పుస్తకాలు రెఫర్ చేయాలి. మదన హిందీ విద్యాలయ యాప్లో కూడా మీకు ఇక జనవరి దాటిన తర్వాత వారానికి 2-3 సిలబస్ ప్రకారము ఎట్లంటే అట్లా పెట్టడం కాదు, ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం క్రమాను పద్ధతిలో మిమ్మల్ని తీసుకెళ్తాము. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీ జీవితానికి మేము మేలే చేయాలి కానీ నష్టం చేయకూడదు. అది పెద్ద పాపం అవుతుంది. అలాంటి పాపం మదీనా హిందీ విద్యాలయం ఎప్పుడు కూడా చేయదు. మీకు మనస్ఫూర్తిగా చివరి వరకు మంచి ఎగ్జామ్స్ పెట్టడము, అలాగే పీడిఎఫ్ ఫైల్స్ మీకు దొరకని కూడా పెట్టడం జరుగుతుంది. అన్నిటిని మీరు ఉపయోగించుకోవాలి. ఇక్కడ ప్రశ్న తీసుకుంటే ఇది చాలా ఈజీ ప్రశ్న. హిందీ శబ్ద ఏ భాష నుంచి వచ్చిందా అంటే ఫారసీ భాషలో చెప్పింది. ఇక రెండో ప్రశ్న చూడండి, ఇక్కడ ఈ టైప్ ఉంటుంది క్వశ్చన్. జేఎల్లో మనకి ఈ టైప్లో వస్తుంది. నిమ్నలిఖిత ఉపన్యాసం కాలానుక్రమం అని చెప్పిండు. అంటే ఇక్కడ కింద ఉన్న ఉపన్యాసాలు కాలానుక్రమం అంటే ఏ ఇయర్లు వైజ్గా మీరు సరిచేసి పెట్టండి అని చెప్పి గోదాన్, గబన్, నిర్మలా और సేవా సదన్ ఇవన్నీ ఎవరు రాసినా మనకు తెలుసు. ఉపన్యాస సామ్రాట్ ప్రేమ్చంద్ జీనే జో ద్వారా లిఖా గయా ఉపన్యాస్. ఈ ఉపన్యాసాలు ఇలా కాలానుక్రమం. అందుకోసమే మీరు చదివేటప్పుడు మన మెటీరియల్ కూడా చూడండి, ఇయర్ వైజ్గా ఉంది చూడండి. అక్కడ మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేయండి. ఫస్ట్ మీరు నా చిన్న సలహా ఏంటంటే మ్యాక్సిమంగా ఇంపార్టెంట్ అయిన కవుల గురించి మాత్రము మీరు స్వతంతంగా నోట్స్ తయారు చేసుకుంటే బాగా మీకు బలంగా గుర్తుంటుంది. ఎందుకంటే మనం సర్కస్లో సింహంలాగా ప్రవర్తించకూడదు, అడవిలో ఉండే సింహంలాగా ప్రవర్తించాలి. మన వేట మనదే. ఈ టైంలో ఇదే చదవాలి, ఈ టైంలో ఇదే చదవాలనేది నిర్ధారించుకోవాల్సింది మీరు. ఎందుకంటే కొంతమంది సాహిత్యం మీద బాగా పట్టుంటుంది. వాళ్ళు 5 యూనిట్ చదవండి, రాజభాష, రాష్ట్ర భాష, సంపర్క భాష, మానకీకరణ వ్యాకరణకి బారేమే పడలేనచ్చా. ఎట్లా నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది మీరే ఆలోచించుకోవాలి తప్ప ఒక టైం టేబుల్ అనేది మీరే వేసుకోవాలి స్వతహాగా. ఆ మీ టైం టేబుల్లో మమ్మల్ని ఉపయోగించుకోవాలి కానీ మా ద్వారా మీరు బ్లైండ్గా ఒక నీడ మాదిరిగా మా వెనక నడుస్తే ఎప్పటికీ సక్సెస్ కాలేవు. నీ ఓన్గా ఏది చదవాలి, ఏది రాయాలి. కొంతమంది నేను ఇంటెలిజెంట్ వాళ్ళని చూశాను. కొంతమందిని జ్ఞాన మార్గం మీద ఎగ్జామ్ పెట్టినాను రేపు రాయండి అంటే ఒక అమ్మాయి రాయలేదు. అడిగిన నేను ఎందుకమ్మా రాయలేదు అంటే సార్ నేను ఇది చదవలేదు అందుకు రాయలేదు. అది మంచి పద్ధతి. చదివిన తర్వాతే నా రాయాలి మనం. కొందరు ఏం చేస్తున్నారంటే అటెంప్ట్ చేద్దాం, బిట్లన్నా మనకు తెలుస్తాయి కదా, తెలవడం కాదు. మనము బిట్లు రాయగలగాలి, బిట్లను ఐడెంటిఫై చేయగలగాలి. అందుకోసమని ఇలా చదివేటప్పుడు కూడా మన మెటీరియల్ కూడా మనకు మంచిగా నీట్గా కొన్ని మైక్రోగా ఉన్నాయి, కొన్ని బోల్డ్గా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సేవా సదన్, నిర్మల్, గబన్ और గోదాన్. సేవా సదన్ ఎప్పుడంటే 1980లో ఇది రాయడం జరిగింది. తర్వాత నిర్మల 1927లో, అదే గబన్ 1931లో, అలాగే గోదాన్ 1936లో. ఇది ఇలా మనం చదివేటప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే గబన్, గోదాను, సేవా సదన్, నిర్మల
ఇక ప్రేమ్చంద్ का అధూరా ఉపన్యాస్ క్యా హై అంటే మంగళసూత్ర అని ఉంది. అది అధూరా అంటే రాయడానికి సగం రాసేది మధ్యలోనే ఆయన చనిపోవడం జరిగింది. మనం చదివేటప్పుడు ఇయర్ వైజ్ కూడా చదువుకుంటూ ఉండాలి. ఈ ఎలా చదవాలనే సదుద్దేశంతో మీకు తెలియజేస్తున్నాము. ఊరికే గోదాన్ అని గుర్తుపెట్టుకోవడం కదా, గోదాన్ ఏ ఇయర్ది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ ఇయర్ కంటే ముందున్న రచనలను కూడా ఇయర్ వైజ్ రాసుకుంటే ఇలాంటి బిట్స్ ఖచ్చితంగా నో డౌట్ వస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నిమ్నుసే యహ యుగ్ము అసంగత హై అంటే కొన్ని జాయింట్ చేసి ఇది సరైనది కాదు అని కూడా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ కాళిదాస్ అష్టాధ్యాయి, మనుస్మృతి, పతంజలి మహాభాషు, భరతముని నాట్యశాస్త్రం. ఇక్కడ ఈ కాళిదాస్ అనేది ఇది అసంగత్, ఇది సరైనది కాదు జోడి. ఈ అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రాసింది పాణిని గారు. ఇలాంటివి కూడా మనము ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఇలాంటి బిట్స్ అన్నిటిని కూడా మనము చాలా అద్భుతంగా మన యాప్లో ఫ్రీగా పెడుతున్నాము. ఈ ఫిబ్రవరి నుంచి వారానికి 2-3 ఎగ్జామ్లు కూడా మేము పెట్టడానికి సిద్ధపడుతున్నాము. మా టీం అంతా కూడా ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తుంది. అలాగే 4th క్వశ్చన్ చూడండి. నిమ్నలిఖిత్ మే బోలియోं की क्षेत्र के अनुसार सुमिलित कर दीजिए. చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బోలియో మీద దాదాపు మనము ఒక 500, 600, 1000 బిట్లు కూడా ఎగ్జామ్లు పెట్టడానికి మేము రెడీ చేస్తున్నాము. 5వ యూనిట్ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఆ యూనిట్ను కూడా మనం అద్భుతంగా బిట్ల రూపంలో మీ ముందుకు తీసుకొస్తాము. ఇలా చూడండి, ఇక్కడ బోలీలు ఉన్నాయి మనకు, బుందేలు, అవధి, బ్రజ్ और కన్నౌజీ. అవి ఏ క్షేత్రంలో ఉన్నాయి? లక్నో और ఇటావా, ఝాన్సీ और ఆగ్రా. దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో ఏ, ఆప్షన్ ఏ. ఎందుకంటే ఈ ఝాన్సీలో మనకు ఎందుకు ఇక్కడ మనం పైన కూడా 1, 2, 3, 4 ఇచ్చింటాడు మనకు. ఈ విధంగా అంటే మనము 150 బిట్స్ను మనం పెట్టేటప్పుడు కేవలం మనకు 52, 53 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఒకవేళ కంప్యూటర్ ఎగ్జామ్ అయినా కూడా ఏ ఎగ్జామ్ అయినా టైం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జామ్ అప్పుడు డిసైడ్ అవుతుంది సిబిటి ఎగ్జామా, ఓఎంఆర్ ఎగ్జామా అనేది. ఏ ఎగ్జామ్కైనా మనం సిద్ధపడవచ్చు. టైం తక్కువ ఉంటుంది. ఆ టైం తక్కువలోనే మనం ఎంత షార్ప్గా ఉండాలి అంటే చాలా క్వశ్చన్ చూడంగానే ఆ క్షేత్రాలు 1, 2 కనెక్ట్ అయినా కూడా వెంటనే మిగిలిన వాటి కూడా మనం జాయిన్ చేసి చదువుకోవచ్చు. ఇంత షార్ప్గా ఉండాలి అంటే మనం బాగా చదవాలి. బాగా ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనము ఈ డిగ్రీకి సంబంధించిన ఫైనల్ ఇయర్ బుక్ను మీ అందరికి కూడా ఖచ్చితంగా చదవమని చెప్తున్నాను. డెఫినెట్గా దీంట్లో నుంచి బిట్లు వస్తాయి. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత కూడా మేము దీంట్లో చూపెట్టడం జరుగుతుంది. మీరు ఎందుకంటే అకాడమీ బుక్ అనేది కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని నమ్మిన వాడు ఎవరు కూడా నష్టపోలేదు. కాబట్టి ఇంటర్, డిగ్రీ ఖచ్చితంగా అకాడమీ పుస్తకాలు చదవాలి. ఈ 1, 2 బిట్లే జాబును కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ బుక్ చూడండి, పిక్కు BA, BSc, బీకామ్, BBA ఏదైనా సరే 3rd ఇయర్ ఇది. ఈ 3rd ఇయర్ పేరు వచ్చేసి మనకు హిందీ సాహిత్య సంఘం, తెలుగు అకాడమీ, హైదరాబాదు. దీని ప్రింటింగ్ చూడండి, ఫస్ట్ ఎడిషన్ 2022. కాపీలు కేవలం 3000 మాత్రమే ఇది ముద్రించడం జరిగింది. జేఎల్ రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ పుస్తకాలు కావాలంటే 3000 కంటే ఎక్కువ లేవు. కాబట్టి ఇవి కూడా PDF ఫైల్స్ విడతల వారీగా మనము మన యాప్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు సిలబస్లో ఈ డిగ్రీలో ఏముందంటే 5th సెమిస్టర్ ఉంటుంది, 6th సెమిస్టర్ ఉంటుంది. 5th సెమిస్టర్లో చూడండి 3 యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్ హిందీ భాషకి వివిధ రూపు, 2వ యూనిట్ హిందీ సాహిత్యకి వివిధ విధాओं का परिचय, 3వ యూనిట్ जनसंचार के माध्यम. అలాగే 6th సెమిస్టర్లో अनुवाद के सिद्धांत, पत्रकारिता और 3వ యూనిట్ హిందీ సాహిత్యకే వివిధ ఆయామ్. ఇప్పుడు ఇక్కడ 5th సెమిస్టర్లో చూడండి హిందీ భాషకే వివిధ రూప్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు సిలబస్ కాపీలో 5వ యూనిట్లో ఉన్న మొత్తం కూడా దాదాపు ఇక్కడ కవర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. హిందీ భాషకి వివిధ రూపులో మళ్ళీ మనకు 5 సబ్ ఉన్నాయి. మనకు ఒకటి రాజభాష, రాష్ట్ర భాష, సంపర్క భాష, ప్రయోజన మూలక హిందీ, విశ్వ మే హిందీ కా మహత్వం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ హిందీ భాష, రాష్ట్ర భాష, సంపర్క భాష, ప్రయోజన మూలక హిందీ, విశ్వ మే హిందీ కా మహత్వం,
ఇది మనకు సిలబస్ కాపీలో 5వ యూనిట్లో చాలా అద్భుతంగా మనకు కవర్ అవుతుంది. అందుకోసము మొదటి యూనిట్లో చూడండి, హిందీ భాషకి వివిధ రూపులో మనకు ఏమేమి ఇచ్చిండాయంటే మనకు భాష, భాషాకి పరిభాషాయే, भाषा की संरचना, राजभाषा के बारे में दिया गया और राष्ट्रभाषा के बारे में दिया गया और संपर्क భాషా में ఈ సంపర్క భాషలో మళ్ళీ మనకు 3 రాజ్య స్థరీయ సంపర్క భాష, రాష్ట్ర స్థరీయ సంపర్క భాష, విశ్వస్తరీయ సంపర్క భాష. ఇది కూడా మనం చదువుకోవాలి. 4వది ప్రయోజన్ మూలక్ హిందీ గురించి. 5వది విశ్వ మే హిందీ కా మహత్వ గురించి. ఈ భాషకు సంబంధించిన స్టేట్మెంట్లు చాలా అద్భుతంగా మనకు కామ్తా ప్రసాద్ గురువు గారు, అలాగే బాబురామ్ సక్సేనా, అలాగే డాక్టర్ శ్యామ్ సుందర్ దాస్ గారు, అలాగే డాక్టర్ ఉదయనారాయణ తివారీ, అలాగే డాక్టర్ భోలానాథ్ తివారీ అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవాలి. అలాగే ఈ మనకు 2వ యూనిట్లో వచ్చేసి హిందీ సాహిత్యకి వివిధ విధాओं का పరిచయ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హిందీ సాహిత్యకి విధాయే అనేది గులాబ్ రాయ్లో కానీ నాగేంద్రలో కానీ ఎక్కడ కూడా దొరకదు. మనకు పీజీ స్టాండర్డ్లో దొరుకుతుంది. కాబట్టి ఈ మనకి ఇక్కడ విధాయే కా అర్థ హోతా హై కిస్ము, వర్గ్ యా శ్రేణి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక 10 ఇచ్చండి. ఇక్కడ కవిత, కహానీ, ఉపన్యాస్, నాటక్, ఏకాంకి, నిబంధ్, ఆత్మకథ, సంస్కరణ और రేఖాచిత్ర, వ్యంగ్ ఈ 10 గురించి చాలా అద్భుతంగా ఉంది. ఈ పీడిఎఫ్ ఫైలు మన యాప్లో మనకు మండే నుంచి అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ఉపయోగించుకోండి. మొదటిది మనం కవిత విధా తీసుకుంటే కవిత ప్రస్తావన గురించి, కవితా का अर्थ గురించి, कविता की परिभाषा गुరించి, हिंदी में कविता का उद्भव और विकास के बारे में, और कविता के जो 4 तत्व होते हैं, सौंदर्य के 4 तत्व कविता के भाव सौंदर्य, विचार सौंदर्य, నాద సౌందర్యం, ప్రస్తుత యోజన కా సౌందర్యం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసమే స్పష్ట రూపంలో ఈ 4 భావు, విచారు, నాదు, ప్రస్తుత వీటిని మనం ఏమంటామంటే తుక్కు, చంద్, శబ్ద యోజన ఔర్ అలంకార యోజన అని కూడా అంటారు. అలాగే కవితాకి భేద్ 6 గురించి కూడా ఇవ్వడం జరిగింది. మహాకావ్య, ఖండకావ్య, ఆఖ్యాకియ, ముక్త కావ్య, పాఠ్య ముక్తక్ ఔర్ గేయ ముక్తక్ అని కవిత విధా గురించి ఇవ్వడం జరిగింది. అలాగే కహానీ విధా గురించిలో కూడా ప్రస్తావన और उसकी अर्थ परिभाषा और परिभाषा, कहानी का उद्भव और विकास. कहानी के तत्व మనకు 6 तत्व होते हैं, कथा वस्तुవు, चरित्र चित्रण, संवाद, देश काल या वातावरण, भाषा शैली, उद्देश्य ఇవన్నీ కూడా कहानी के 6 तत्व होते हैं. కహానీకి భేద్ కూడా ఈ విధాలు ఇవ్వడం జరిగింది. ఘటన ప్రధాని కహానీ, చరిత్ర ప్రధాన కహానీ, వాతావరణ ప్రధాన కహానీ, భావ్ ప్రధాన కహానీ ఇవన్నీ కూడా కహానీ విధా గురించి చాలా అద్భుతంగా ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా నేను అబ్స్ట్రాక్ట్ రూపంలో ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా కూడా మనకు పీడిఎఫ్ ఫైలు, పుస్తకాలు ఉన్నవాళ్ళు పుస్తకాల్లో చదువుకోండి. అలాగే లేని వాళ్ళు పీడిఎఫ్ ఫైల్ మనం పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ అర్థమయ్యే విషయాలు, చిన్న చిన్న విషయాలు, స్టేట్మెంట్లు, వీటన్నిటిని మీ యొక్క టయాన్ని వేస్ట్ చేయదనే ఉద్దేశంతో అబ్స్ట్రాక్ట్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అలాగే 3వ విధ ఉపన్యాసు, प्रस्तावना इच्छिंडु, उपन्यास का अर्थ या परिभाषा और उपन्यास का उद्भव और विकास, और उसके साथ साथ उपन्यास के तत्व 6 तत्व होते हैं, कथा वस्तु, चरित्र चित्रण, कथोपकथन, देशकाल तथा वातावरण, शैली, उद्देश्य. అలాగే ఉపన్యాస్ కే భేద్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. 7 భేద్ ఇచ్చిండు. ఇది చాలా ఇంపార్టెంట్. సామాజిక్, ఐతిహాసిక్, రాజనైతిక్, పౌరాణిక్, ఆంచలిక్. ఆంచలిక్ అంటే గ్రామీణ వాతావరణం గురించి తెలియజేసేదాన్ని ఆంచలిక్ అని. జాసూసి అంటే డిటెక్టివ్కి సంబంధించింది. క్రాంతికారి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆంచలిక్ వచ్చేసి మహిళా ఆంచల్, ఫణీశ్వర్నాథ్ రేణు రాసిన చాలా ఇంపార్టెంట్. ఆ మహిళా ఆంచల్ని కథా వస్తువు గురించి, దాంట్లో పాత్రలు, పాత్రధారుల గురించి కూడా మీరందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే 4వ విధా వచ్చేసి నాటక్. దీని ప్రస్తావన, नाटक का अर्थ, परिभाषा और
नाटक का उद्भव और विकास। दी नाटक लो भारतीय युग का जो उनकी प्रस्तावना और द्विवेदी युग का प्रस्तावना और प्रसाद युग का प्रस्तावना, प्रसादोत्तर हिंदी का नाटक का प्रस्तावना, ऐतिहासिक नाटक के बारे में और समस्या मूलक नाटक के बारे में अच्छी तरह दिया गया है। और नाटक के तत्व 5 तत्व माने जाते हैं: कथा वस्तु, पात्र एवं चरित्र, चित्रण, संवाद, देश काल, वातावरण, भाषा शैली, इवన్నీ కూడా नाटक को तत्व। और नाटक के भेद होते हैं, 2 भेद होते हैं, रूपक आरूपक। ఇది చాలా मोस्ट इम्पॉर्टेंट। रूपक के 10 भेद होते हैं और उपरूपक सामने 18 भेद है। ఈ నాటక తత్వాలు కూడా మన మెటీరియల్లో కూడా అద్భుతంగా వేయడం జరిగింది। అలాగే ఏకాంకి సంబంధించిన విధా గురించి దీంట్లో ప్రస్తావన और परिभाषा और उद्भव और विकास, भारतीय युग में एकांकी का प्रस्तावना, प्रसाद युग के एकांकी प्रस्तावना, प्रसोदोत्तर युग में एकांकी प्रस्तावना, स्वातंत्रोत्तर युग के बाद युग में प्रस्तावना। एकांक के तत्व भी 6 माने जाते हैं। एकांक के भेद होते हैं 5 भेद। और इसके बाद निबंध का विधा के बारे में भी दिया गया। निबंध का प्रस्तावना, अर्थ, परिभाषा और उद्भव और विकास, भारतीय युग में और द्विवेदी युग में, शुक्ल युग में, शुक्लोत्तर युग में। निबंध के जो तत्व के बारे में भी जो 4 तत्व होते हैं, निबंध के भेद होते हैं, 3 भेद होते हैं। ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇవ్వడం ఉంది। 5వ యూనిట్కు అలాగే లిట్లో ఈ విధాయికి సంబంధించిన పార్ట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది। అలాగే 7వ विधा आत्मकथा, प्रस्तावना, अर्थ, परिभाषा, परिभाषा और उद्भव विकास। और उसके बाद आत्मकथा के तत्व होते हैं 5 तत्व। आत्मकथा के प्रकार भी 3 प्रकार होते हैं। इक 8वది संस्मरण, ये प्रस्तावना, उसके अर्थ, परिभाषा, उद्भव और विकास। और उसके साथ साथ संस्मरण के तत्व होते हैं, 3 तत्व होते हैं। इवన్నీ కూడా అలాగే 9వ విధా रेखा चित्र, దీని प्रस्तावना, अर्थ, परिभाषा और उद्भव विकास। और रेखा चित्र के तत्व होते हैं और 6 तत्व होते हैं। అలాగే रेखा चित्र के प्रकार 5 प्रकार माने जाते हैं। ఇక చివరిది వ్యంగ్య, ఇది ప్రస్తావన, अर्थ, परिभाषा, परिभाषा మరియు उद्भव विकास। దీంతో పాటు ఈ వ్యంగ్య के तत्व होते हैं, 8 तत्व होते हैं। ఇక అవే కాకుండా ఇక్కడ డైరీ లేఖన్, సాక్షాత్కారు, యాత్రా వృత్తాంతు, रिपोर्टार्ज, आलोचना, जीवनी, प्रहसन, पर्यालोचन, गल्प, విజ్ఞాన కథ, ఇవి కూడా చదవాలని ఇచ్చిండు అంటే ఖచ్చితంగా చదవాలి। ఇవన్నీ కూడా మన మెటీరియల్లో కూడా అద్భుతంగా ఉన్నాయి। ఇక్కడ మీరందరూ కూడా రెఫర్ చేయాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాము। అలాగే ఈ 5th సెమిస్టర్లో 3వది మనకు జనసంచార్కే మాధ్యం అని చెప్పి ఇవ్వడం జరిగింది। ఈ జనసంచార్కే మాధ్యంలో మనకు ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి పరిభాషలు, అలాగే మాధ్యం का स्वरूप, అలాగే महत्व, అలాగే इसका शिक्षा और मनोरंजन, ఇవన్నీ కూడా ఈ టాపిక్ మనకు రిలేటెడ్ లేదు అనుకోవద్దండి। దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్లు నోట్ చేసుకొని చదువుకోవాలి ఖచ్చితంగా। మన సంచారకే మాధ్యం అంటే కమ్యూనికేషన్ చేయడం అనేది, ఇది కూడా 5వ యూనిట్కి సంబంధించిన చాప్టర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది। ఇవన్నీ కూడా మనకు 5th సెమిస్టర్లో ఉన్నాయి। ఇక 6th సెమిస్టర్లో మనకి ఏమున్నాయంటే ఇక్కడ చూస్తే మళ్ళీ 3 యూనిట్లు ఉన్నాయి। अनुवाद के सिद्धांत, पत्रकारिता और हिंदी के विविध आयाम। ఈ అనువాద్ కే టాపిక్ మనకు లేదు కదా సార్ ఇది సిలబస్ కాపీలో అని అన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే। ఎందుకంటే ఈ సిలబస్ మనకు కంటెంట్కి సంబంధించిన సిలబస్ కాబట్టి సిలబస్ కాపీతో సంబంధం లేకుండా అనువాద్కి సిద్ధాంతాలు ఉన్నాయి। ఈ సిద్ధాంతాలు और పరిభాషలు మరియు స్వరూపు, అలాగే महत्व, अनुवाद के सीमित, అలాగే మనకు अनुवाद के प्रकार మనకు దాదాపు ఒక 10 ఉంటాయి। కావ్యానువాదని, నాట్యానువాదని, శబ్దానువాదని, భావానువాదని, ఛాయానువాదని, వ్యాఖ్యానువాదని, రూపాంతర అనువాదని, ఆశు అనువాదని, ఆదర్శ అనువాదని, యాంత్రిక అనువాదని, ఇవన్నీ కూడా అనువాదకు సంబంధించి కావ్యానువాదులో ఉండే భేదాలు, అలాగే దీనికి సంబంధించిన గుణాలు, ఇవన్నీ కూడా మనకు
కంటెంట్ రూపంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంది, అనువాదం అంటే ట్రాన్స్లేట్ చేయడము. ఈ ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా చూసుకుంటే మంచిది. అలాగే పత్రకారిత అని 6th సెమిస్టర్లో 2వ యూనిట్లో ఉంది. దీని యొక్క పరిభాష అయితేనేమి, దీని యొక్క మూలు అయితేనేమి, పత్రకారిత ఇతిహాస్ గురించి చాలా అద్భుతంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కంటెంట్ రూపంలోనే మనం చూడాలి, పత్రకారిత మహత్వం. అలాగే ఇక్కడ ప్రతి విషయాన్ని మనము కంటెంట్ వేలను చూడాలి. అలాగే పత్రకారితకే ప్రకారాలని చెప్పేసి మనకు రాజనైతిక పత్రకారిత అని, అపరాధ పత్రకారిత అని చెప్పేసి, ఖోజీ పత్రకారిత, వాంచ్ డాంగ్ పత్రకారిత, ఎడు पत्रकारिता, पीत पत्रकारिता, पेज 3 पत्रकारिता और खेल पत्रकारिता और महिला पत्रकारिता और बाल पत्रकारिता, आर्थिक पत्रकारिता और ग्रामीण एवं कृषि पत्रकारिता, विशेषज्ञ पत्रकारिता, रेडियो पत्रकारिता, व्याख्यात्मक पत्रकारिता, विकास पत्रकारिता और संसदीय पत्रकारिता, टेलीविज़न पत्रकारिता, विधा पत्रकारिता, फोटो पत्रकारिता, विज्ञान पत्रकारिता और शैक्षिक पत्रकारिता और सांस्कृतिक साहित्यिक पत्रकारिता. అలా దాదాపు 23 పత్రికలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకోవాల్సిందే. పత్రికా के गुण के बारे में भी अच्छी तरह दिया गया. ఈ గుణాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. और భారత్ में प्रमुख समाचार पत्र के बारे में కూడా ఇచ్చిండు. ఇది ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పత్ర సమాచారాలు హిందుస్థాను, నవభారత్ టైమ్స్, ఆజు, ఈ పత్రికలు ఎప్పుడు ఏమిటని మనకు సాహిత్య రూపంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చదువుకోవాలి. అలాగే లాస్ట్ యూనిట్ 6th సెమిస్టర్లో హిందీకే వివిధ ఆయాం, స్త్రీవాది సాహిత్యము, దళిత సాహిత్యము, ఆదివాసీ సాహిత్యము, అల్పసంఖ్యాక సాహిత్యము, ఇవన్నీ కూడా మనం గత వీడియోలు యూట్యూబ్లో ఈ ఒక్కొక్క పార్ట్ గురించి సపరేట్ చెప్పడం జరిగింది. అది మీరు గత వీడియోస్ కూడా దాంట్లో చదువుకోవచ్చు. కాబట్టి हम जो अभी तक जो बताया डिग्री के 3rd ईयर साहित्य संगम के जो बारे में बताया था, जो यह विषय पूरे साधारण विषय होते हैं. ఇవన్నీ ఉన్నాయని అబ్స్ట్రాక్ట్ రూపంలో మీకు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ పుస్తకం అంతా ఏది ఇంపార్టెంట్ అయ్యా అంటే ప్రతి పేజీ ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఈ పుస్తకాన్ని భాగాలు చేసి ఒక్కొక్క యూనిట్ ప్రకారము పీడిఎఫ్ ఫైలు మన మదీనా హిందీ విద్యాలయంలో పెట్టడం జరుగుతుంది. అందుబాటులో ఉన్నవాళ్ళు, పుస్తకాలు ఉన్నవాళ్ళు చదువుకోండి. లేని వాళ్ళు దొరక్కపోతే మన మదీనా హిందీ విద్యాలయ యాప్లో ఉంటుంది. వాటిని చూసుకుంటూ మంచిగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకో, నీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్నీ తెలిసిన విషయాలే, కొత్త విషయాలు ఏం లేవు. కొత్త విషయాలు ఏమైనా ఉంటే మేము దాన్ని పరిపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. అందుకే దీంట్లో మనము 6వ యూనిట్ ఆదివాసి కానీ, స్త్రీవాది కానీ, దళిత సాహిత్యం కానీ, అల్పసంఖ్యాక సాహిత్యం గురించి ప్రతిదీ పార్ట్గా మనం చెప్పడం జరిగింది. మిగిలినవన్నీ విషయాలు జనరల్ విషయాలు కాబట్టి నువ్వు చదువుకోవచ్చు. దీంట్లో నీకు ఏదన్నా చదివేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే అది నువ్వు మాకు యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, మదీనా హిందీ విద్యాలయ యాప్లో కానీ క్వశ్చన్స్ అడిగినా కూడా దానికి మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది. మీరు ఏం భయపడొద్దండి. ఈ డిగ్రీకి ఫైనల్ ఇయర్కి సంబంధించిన పుస్తకానికి సంబంధించిన ఉన్న టాపిక్స్ ఏమేమి విషయాలు ఉన్నాయని మీకు తెలియజేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలో BA 2nd ఇయర్లో మనకి ఏమేమి ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఇంతకన్నా కొద్దిగా అప్డేట్ రూపంలో మీకు మంచిగా చెప్పడం జరుగుతుంది. ఏ విషయాలైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, బాగా కష్టపడండి, బాగా నిజాయితీ కష్టపడండి. మళ్ళీ చెప్తున్నాను కానీ మరోలా భావించొద్దండి. ఎందుకంటే ఒక్కసారి మనకు అవకాశం పోయింది అంటే ఇక లైఫ్లో అవకాశం రాదు. ఆ భయం అనేది ఉండాలి, ఆ భక్తి అనేది ఉండాలి, ఆ టెన్షన్ అనేది ఉండాలి. కానీ మనము ఓవర్లుక్ ఎప్పుడు కూడా డేంజరే.
దయచేసి ఇదే నా చివరి డిఎస్సి, ఇదే నా చివరి ఎగ్జామ్ అని మనస్ఫూర్తిగా చదవండి. నువ్వు ఏ యాప్ అన్న తీసుకో, అన్ని యాప్లు ఉపయోగించుకో. ఏది అయినా అందరూ కూడా మన మంచి కోసమే చెప్తారు, మనం బాగుపడాలని చెప్తారు తప్ప ఏ ఉపాధ్యాయుడు సాటి ఉపాధ్యాయుడు చెడిపోవాలని చెప్పరు. అందరూ కూడా మంచి సహృదయంతో అందరూ కూడా వర్క్ చేస్తున్నాము. ఇలా అందరం కలిసికట్టుగా వర్క్ చేసుకొని మనస్ఫూర్తిగా మీరు అందరూ బాగుపడాలని కోరుకుంటారు తప్ప ఉపాధ్యాయుడు కూడా ఎప్పుడు కూడా సాటి ఉపాధ్యాయుడు, ఎందుకంటే చదివే విద్యార్థికి పక్కవాడి జాబ్ రాకూడదని కోరుకుంటాడే కానీ ఒక ఉపాధ్యాయుడు शाम पट के सामने ठहर कर मेरे सामने रहने वाले हर अध्यापक और अध्यापिका ये हर व्यक्ति उसके विजय को प्राप्त होना, उसकी श्रम में कामयाब होना यह सोचता है, ఇవే ఆలోచిస్తాడు. కాబట్టి దయచేసి మిత్రులారా ఈ 8 నెలలు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మనస్ఫూర్తిగా చదవాలని మరొక్కసారి మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము. ఇక నెక్స్ట్ వారంలో మనము డిగ్రీ సెకండ్ ఇయర్ది అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాము. మీరు ఏమన్నా మాకు సలహాలు ఇచ్చినా కూడా వాటిని సహృదయంతో స్వీకరించి మీరు సక్సెస్ కావాలని ఈ మదీనా హిందీ విద్యాలయం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన మెటీరియల్ కూడా చూడండి, ఈ 1550 ఇక ఈ 50 ప్రకారమే మనము మెటీరియల్ కూడా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. వీటిని కూడా ప్రిఫరెన్స్గా పెట్టుకొని చదవాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయం కోరుకుంటున్నాము. అందరికి కూడా వినయపూర్వకమైన ధన్యవాదాలు.